హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను స్వీట్ కార్న్ పాయసం చేస్తున్నానండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. గింజలు ఒలిసి పెట్టుకొని వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ వాటర్లోంచి తీసి మిక్సీ జార్లో వేసుకొని వాటర్ బాగా పిండేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కచ్చా పిచ్చాగా చేస్తే సరిపోద్దండి, బాగా మెత్తగా చేయకూడదు. ఇలాగ మళ్ళీ జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి నెయ్యి 1 స్పూన్ వేసాను. జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఒక పక్కన పాలు మరుగుతున్నాయండి. ఇలా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, అవి వేసుకున్నాను పాల్లో. ఒకసారి తిప్పుకునండి, కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. నేను సగ్గుబియ్యం నానబెట్టి ఉంచానండి 1 అవరు. 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసాను. అలాగే పూల్ మకానా కూడా నానబెట్టి వేసాను. మన ఇష్టమైతే నేతిలో కూడా వేసుకోవచ్చండి, వేపి పెట్టుకోవచ్చు. నేనైతే ఉత్తి నానబెట్టాను. సరిపడినంత షుగర్ వేసాను. ఇలాచీ పొడి కూడా వేసాను. దీంట్లో మిల్క్ పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. మిల్క్ పౌడర్ కూడా కలిపి పెట్టుకున్నాను. పౌడర్లు వాటర్ వేసి కలిపి వేసానండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల. చాలా ఈజీ అండి, త్వరగా కూడా అయిపోద్ది. అలాగే జీడిపప్పులు ఫ్రై చేసుకున్నాయి, అవి కూడా వేసానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయిందండి. ఓకే అండి, మరి బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.